హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో మనం 5 కూలర్స్ అయితే పిక్ చేయడం జరిగింది. ఆ 5 కూలర్స్ అయితే మీకు చెప్తా. ఎవరైనా కూలర్ కొనాలి అనుకుంటే ఈ 5లో మీరు ఏదైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఏది బెస్ట్, ఏది బెటర్గా ఉంటుందో కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సమ్మర్ వచ్చింది, అందరూ ఏసీస్ అయితే ఎఫెక్ట్ చేయలేరు, కూలర్స్ కూడా తీసుకోవాలని అయితే చాలామంది చూస్తూ ఉంటారు. సో కొన్ని కూలర్స్ తీసుకుంటే మీకు మోటార్స్ పోవడం అలానే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి. సో అలాంటివి క్లియర్ చేద్దామని చెప్పి ఒక 5 బెస్ట్ అయితే మేము పిక్ చేయడం జరిగింది. ఇవి వచ్చేసి 6000, 5000 ఆ రేంజ్లో ఉంటాయి. సో ఎవరైతే ఈ రేంజ్లో కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకైతే ఒక మంచి కూలర్ని అయితే పిక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు చాలామంది. లైక్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. సో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ అనేవి. సో చూస్తున్నారు, 100 వ్యూస్ అయితే క్రాస్ అవుతున్నాయి. అందరూ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా మన ఛానల్ అయితే గ్రో అవుతుంది కొంచెం కొంచెంగా. సో సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ఇదే నేను చెప్పదలుచుకున్నది అయితే. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పక్కన వస్తున్న బెల్ ఐకాన్ అయితే ఆల్రెడీ యాక్టివేట్ చేసుకుని ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా గెట్ ఇంటు ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వచ్చేసి మనం 5 కూలర్స్ అయితే తీసుకున్నాం కదా. దాంట్లో వచ్చేసి ఫస్ట్ వచ్చి హిందూయర్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద చెక్ చేయండి. ఇది వచ్చేసి మీకు సింపుల్ డిజైన్తో వైట్ కలర్ బాడీతో వస్తుంది. చూడడానికి అయితే సింపుల్గా అట్రాక్టివ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు 46 లీటర్స్తో వస్తుంది. బ్లోయర్ అయితే కాదు, ఫ్యాన్ టైప్ వస్తుంది. 100% మోటార్ అయితే 100% కాపర్ మోటార్ ఉంటుంది. అనుకుమ్ ప్యాడ్స్ 3 సైడ్స్ వస్తున్నాయి. 240 స్క్వేర్ ఫీట్ దాకా మీకు ఎయిర్ని అయితే సర్క్యులేట్ చేయగలుగుతుంది. 4 వెక్షన్ ఉంటుంది. మీకు 4 స్వింగ్ అని చెప్పుకోవచ్చు. ఐస్ ఛాంబర్ ఉంటుంది. వీల్స్ ఉంటాయి మూవ్ చేసుకోవడానికి. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. ఇది ఓవరాల్గా స్పెసిఫికేషన్స్ అయితే. వారంటీ వచ్చేసి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. మీకు ప్రైస్ వచ్చి 6298 దాకా అయితే ఉంది. నేను చూసినప్పుడు అయితే ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ప్రైస్ని అయితే పట్టించుకోవలేదు. 6200 దాకా అయితే ప్రైస్ అయితే ఉంది. సో ఇది ఒక హిందూయర్ స్మార్ట్ స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్ విషయానికి వస్తే, సో చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రైస్లో బెస్ట్ లీటర్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు, హై లీటర్ కెపాసిటీ. ప్లస్లో వచ్చేసి మనకు బజాజ్ PX 97 టార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ చేసినా చెక్ చేయండి. సో ఇది వచ్చేసి మీకు చూడడానికి చాలా సింపుల్ ఉంటుంది, చిన్నదిగా క్యూట్గా మీకు చాలా బాగుంటుంది. మన ఛానల్లో రివ్యూ కూడా ఉంది ఈ యూనిట్ అయితే, ఒకసారి చెక్ చేయండి. ఇది వచ్చేసి 36 లీటర్స్తో వస్తుంది. ఫ్యాన్ మోడలే. సో 100% కాపర్తో వస్తుంది. హనీకమ్ ప్యాడ్స్ 3 సైడ్స్ ఉంటాయి. ఎయిర్ బ్లో వచ్చేసి 30 ఫీట్ దాకా అయితే బ్లో చేయగలుగుతుంది. దీనిలో కూడా 4 అడ్జస్టబుల్ ఎయిర్ స్వింగ్ అయితే ఉంటుంది. వీల్స్ ఉంటాయి. వాటర్ లెవెల్ ఇండికేటర్ ఉంటుంది. మీకు పంప్ అయితే డ్యూరబిలిటీ బాగుంటుంది. మీకు డ్రైన్ వాల్వ్ అయితే ఉంటుంది. వాటర్ అయితే డ్రైన్ చేసుకోవచ్చు. 3 ఫ్యాన్ అడ్జస్టబుల్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ అయితే 5964 దాకా అయితే ఉంది. వారంటీ విషయానికి వస్తే మీకు ప్రోడక్ట్కి మోటార్కి 1 ఇయర్ వారంటీతో వస్తుంది. పంప్ అయితే ఉంటుంది కదా, సో కూలర్ పంప్ ఉంటుంది, పంప్ చేసి వాటర్ పంప్ చేస్తూ ఉంటుంది కదా, దానికైతే మీకు బజాజ్ నుంచి 2 ఇయర్స్ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 2 ఇయర్స్ వారంటీ పంప్కి పెద్ద మ్యాటర్ కాదు. ఆ పంప్కి ప్రైస్ అయితే 500 బిలోనే ఉంటుంది. దానికి 2 ఇయర్స్ వారంటీ అనవసరం ఫ్రెండ్స్. అది ఒకవేళ పోయినా మీకు 350-400లో అయితే దొరికేస్తుంది. సో ఈజీగా అయితే మార్చుకోవచ్చు. సో దానికి 2 ఇయర్స్ వారంటీ అనేది పెట్టడం అనవసరం. 1 ఇయర్ వారంటీ ప్రోడక్ట్కి ఇస్తే సరిపోతుంది. కూలర్స్లో పెద్ద డ్యామేజ్ అయ్యేటివి ఏముండవు. మోటరు, ఆ పంపే, మా బాడీ అంతా మీకు హార్డ్గా ఉంటుంది, బాగానే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బజాజ్ ఎయిర్ కూలర్ అయితే. నెక్స్ట్ ప్లేస్లో మనకు సింఫనీ ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద వేసినా చెక్ చేయండి. ఇది వచ్చేసి సింఫనీ హైఫైతో వస్తుంది. సో డిజైన్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రిల్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది, యూనిక్గా ఉంటుంది డిజైన్ అయితే. 27 లీటర్స్తో వస్తుంది. బ్లోయర్ ఫ్యాన్ ఉంటుంది. సో బ్లోయర్తో అయితే వస్తుంది కూలర్ అయితే. నెక్స్ట్ దీంట్లో కూడా హనీకమ్ ప్యాడ్స్ అయితే ఉంటాయి. 172 స్క్వేర్ ఫీట్ దాకా అయితే మీకు కవర్ చేస్తుంది. దీంట్లో కూడా వీల్స్ ఉంటుంది. లాక్ సిస్టమ్తో వస్తుంది వీల్స్ అనేటివి. నెక్స్ట్ డ్రైన్ అవుట్లెట్ ఉంటుంది. ఎప్పుడైనా డస్ట్ ఉన్నప్పుడు మీరు క్లీన్ చేసుకోవడానికి డ్రైన్ అవుట్లెట్ ఉంటుంది. దీంట్లో మెయిన్గా మీకు IPU టెక్నాలజీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫిల్టర్ లాగా. సో ఏదైనా డస్ట్ కానీ ఏమన్నా ఉన్నా మీకు ఫేస్కి అయితే తగలకుండా, తేమ అలాంటివి ఏం రాకుండా అయితే ఫిల్టర్స్ అయితే హనీకమ్ ప్యాడ్స్లో ఇంక్లూడ్ చేసి ఉంటారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్యూరిఫికేషన్ అని చెప్పుకోవచ్చు ఫిల్టర్స్ లాగా, అంతే పెద్ద మ్యాటర్ అయితే ఏం కాదు. సో ఇది IPU టెక్నాలజీ అంటే. నెక్స్ట్ ఇది కూడా 1 ఇయర్ వారంటీతో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 6590 దాకా అయితే ప్రైస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా సింఫనీ ఎయిర్ కూలర్ అయితే. ఈ మూడిట్లో వచ్చేసి మీకు 27 లీటర్స్, ఇది 36 నుంచి 47 ఈ రేంజ్లో. నెక్స్ట్ ఇంకా 2 వచ్చి 12 లీటర్స్ ఒకటి, 20 లీటర్స్ ఒకటి.
ఇవి వచ్చి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, మీకు చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి దాని స్పెసిఫికేషన్స్ కూడా చెప్తా, వెయిట్ చేయండి. సో ఈ మూడిట్లో కంపేర్ చేద్దాం మనం మెయిన్గా. సో ఈ మూడు వచ్చేసి మీకు ఫస్ట్ బజాజ్ నుంచి 36 లీటర్స్ వస్తుంది. ఎయిర్ కూలర్ అయితే చాలా బాగుంటుంది. సో సింఫోనీలో మీకు ఏముంటుందంటే ఐపీయూ టెక్నాలజీ అదొకటే. ప్రైస్ అయితే ఇంట్లో ఎంత 27 లీటర్సే, కానీ ప్రైస్ అయితే చాలా ఎక్కువ. అదే మీకు హిందీవేర్లో చూసుకుంటే 47 లీటర్స్ దాకా అయితే ఉంటుంది. మూడిటికి పెద్ద కంపారిజన్ ఏం చేయలేదు, మూడు సేమ్ ఉంటాయి, డిటో ఉంటాయి. మీరు చూసుకోవాల్సింది డిజైన్ చూసుకోండి, అలాగే లీటర్స్ చూసుకోండి, మీ ప్రైస్ చూసుకోండి. సో ఈ మూడిట్లో మీరైతే ఒకటైతే చూస్ చేసుకోండి. బజాజ్ అయితే బాగుంటుంది, హిందీవేర్ కూడా బాగుంటుంది, అలాగే సింఫోనీ కూడా బాగుంటుంది. మీకు లీటర్స్ మెయిన్ అనుకునే వాళ్ళకి మీరు హిందీవేర్కి అయితే వెళ్ళిపోండి. డిజైన్ అవన్నీ బాగుండాలి అనుకుంటే, లీటర్స్ పెద్ద మ్యాటర్ కాదనుకుంటే మీరైతే దీనికి వెళ్ళండి, సింఫోనీకి. సో అన్నీ బాగుండాలి, కొంచెం తక్కువైనా పర్లేదు అనుకుంటే బజాజ్కి అయితే వెళ్ళిపోండి. సో అన్నీ బెటర్గానే ఉంటాయి. లీటర్స్ 36 లీటర్స్తో వస్తుంది. ప్రైస్ అయితే 5000 రేంజ్లో ఉంది కాబట్టి సో మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. నెక్స్ట్ 4th ప్లేస్లో వచ్చేసి మనకు ఉషా నుంచి అయితే ఉంది. దాని స్పెసిఫికేషన్స్ ఒకసారి స్క్రీన్ మీద వేసిన చెక్ చేయండి ఫ్రెండ్స్. ఉషా కూల్ బాయ్ ఫ్రెండ్స్, దీని మోడల్ నేమ్ వచ్చేసి, డిజైన్ వచ్చేసి బ్లోయర్ టైప్ వస్తుంది. ఏదైతే బ్లోయర్ ఫ్యాన్ ఉంటుందో సేమ్ ఆ డిజైన్, కాకపోతే కూలర్ అయితే యాడ్ చేశారు. సో సింపుల్గా ఉంటుంది కూలర్, క్లాసిక్గా ఒక ఫ్యాన్ లాగా అయితే మీకు కూలర్ అయితే ఉంటుంది. సో ఎక్కడైనా తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు మీరు దీన్ని యూజ్ చేయాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. బ్లోయర్ ఫ్యాన్ లాగా ఎక్కడైనా షాప్స్లో కానీ లేదా ఏదైనా పర్సనల్గా పక్కన పెట్టుకొని వాడుకోవాలనుకుంటే ఆఫీసెస్లో కానీ అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. 12 లీటర్స్తో వస్తుంది. సింపుల్గా పెద్ద బాక్స్లా లేకుండా సింపుల్గా వన్ సైడ్ కూలింగ్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి చాలా సింపుల్గా అయితే ఉంటుంది. 1 పర్సన్కి లేదా 2కి సరిపోతుంది. ఎక్కువ అయితే మీరైతే యూజ్ చేయలేరు దీన్ని. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది సింగిల్ సైడ్ కూలింగ్ ప్యాడ్తో వస్తుంది. 1400 cm దాకా మీకు ఎయిర్ అయితే బ్లో చేస్తుంది. డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, ఐస్ ఛాంబర్ ఉంటుంది, అవుట్లెట్ పైప్ అయితే ఉంటుంది. వీల్స్ అయితే ఏం రావు, దీంట్లో ప్యాడ్స్ అయితే ఉంటాయి కింద. 1 year వారంటీతో వస్తుంది. ప్రైస్ అయితే 4300 దాకా అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ ఉషా ఎయిర్ కూలర్ అయితే, కూల్ బై ఎయిర్ కూలర్. సో ఇది నేను చెప్పాను కదా, చాలా చిన్నగా పర్సనల్గా వాడుకోవాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో షాప్స్లో అలాంటి వాళ్ళకి ఇది ఒక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్లో మనకు ముందు వచ్చేసి సింఫోనీ ఎయిర్ కూలర్. అది వచ్చేసి రిమోట్తో వస్తుంది. సో రిమోట్ మంచి డిజైన్, చాలా బాగుంటుంది. స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి స్క్రీన్ మీద వేసినా చెక్ చేయండి. ఇది వచ్చేసి సింఫోనీ డైట్ 3D అయితే. డిజైన్ అయితే సూపర్గా ఉంటుంది. టాలర్ మీకు చాలా పొడుగు అయితే ఉంటుంది. సో క్లాసిక్గా బ్లాక్ కలర్తో మీకు వైట్ లుక్స్ ప్రీమియం ఉంటుంది చూడడానికి అయితే. 20 లీటర్స్తో వస్తుంది. 145 watts దాకా మీకు పవర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది. బ్లోయర్ టైప్ వస్తుంది. సో 3 sides హనీ కూమ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఇది ఒక బెస్ట్. ఈ సన్నగా ఉన్నా కూడా మీకు 3 sides హనీ కూమ్ ప్యాడ్స్ వస్తున్నారు కాబట్టి. ఏరియా వచ్చి 30 cubic meter అయితే ఉంటుంది. రిమోట్ కంట్రోల్తో వస్తుంది. టచ్ ప్యానల్ ఉంటుంది. ఐపీయూ టెక్నాలజీ. సో సింఫోనీలో ఐపీయూ టెక్నాలజీ ఉంటుంది. వీల్స్ వస్తాయి. 1 year వారంటీతో వస్తుంది. ప్రైస్ అయితే మీకు 8979 అయితే ఉంది ప్రెజెంట్ ప్రైస్ అయితే. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సింఫోనీ రిమోట్ కంట్రోల్ ఎయిర్ కూలర్ అయితే. ఎవరైనా రిమోట్ కంట్రోల్ కావాలి, మాకు చూడడానికి ఎక్సలెంట్గా లుక్స్ ఉండాలి, అలానే ఎయిర్ కూడా మీకు బాగుండాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో అన్ని రిమోట్తో రావు, ఇది ఒక్కటే రిమోట్తో వస్తుంది కాబట్టి ఇది ఒకటి తీసుకోవడం జరిగింది. ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే ఆఫీసెస్లో కానీ లేదా మోడర్న్ ఒక బెటర్ లుక్స్ అయితే ఉండాలి, మాకు చాలా బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. సో సింఫోనీ 3D ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఎయిర్ కూలర్ అయితే. ఎవరైతే మాకు లుక్స్ పరంగా చాలా బాగుండాలనుకుంటే తీసుకోండి. పర్సనల్గా మాకు అంత లుక్స్ బాగాలేదు, జనరల్ తక్కువ ప్రైస్లో లెస్ పవర్ కన్జ్యూమ్ చేస్తా, సింపుల్గా ఉండాలనుకుంటే ఉషాకి వెళ్ళిపోండి. ఆ 3 వచ్చేసి మీకు ఇళ్లల్లో వాడుకునేదానికి బాగుంటాయి. నేను ఫస్ట్ 3 చెప్పాను కదా అవి. సో దాంట్లో మీరు ఒకటైతే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా నా వీడియో అయితే. ఈ వీడియో ఎలా అనిపించేది కింద కామెంట్ చేయండి. వీటన్నిటి లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరికి ఏది కావాలో మీరు చూస్ చేసుకొని ఆ లింక్స్ ద్వారా మీరు బై చేయండి. సో మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో అయితే. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, స్టే సేఫ్. సీ ఇన్ ద నెక్స్ట్ వన్.